Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 75 to day 77. Let's start. This is the day 75 challenge. So in this challenge, first we have created a parent class. In that we have created a static variable in x is equal to 10. And next we have created another class called child, which extends the parent class. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ ఏదైతే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసామో ఆ పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తూ అనదర్ క్లాస్ చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేసాం. Here also we again created a static variable int x is equal to 20. And in the main method, here we are trying to create an object for the child class. But ఇక్కడ మనం యూస్ చేసిన రిఫరెన్స్ ఏంటి, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, బట్ పేరెంట్ రిఫరెన్స్ యూస్ చేసి చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ అట్ లాస్ట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో సొల్యూషన్ డీటెయిల్గా చూద్దాం. సో మన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేసాం. ఈ పేరెంట్ క్లాస్లో మనం డిఫైన్ చేసిన స్టాటిక్ మెంబర్ ఏంటి, స్టాటిక్ int x is equal to 10. Again we have created another class called child which extends the parent class. So parent class, and here also we have created a static member, static variable int x is equal to 20. And finally in the main class we have created a main method, public static void main string args. So in this main method we are trying to create an object for the child class but using the parent reference. And finally we are trying to print system.out.println of p.xvalue. సో ఇక్కడ ప్రోగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మనం రాసిన ఈ పేరెంట్ అండ్ చైల్డ్ ఈ రెండు క్లాస్కి ఇన్హెరిటెన్స్ అనేది అప్లై చేసాం. సో దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్, దిస్ ఈస్ ద చైల్డ్ క్లాస్. హియర్ వీఆర్ అప్లైయింగ్ ద ఇన్హెరిటెన్స్. సో ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అప్లై చేసామో పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఈ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. ఇది మనకి ఇప్పటి వరకు తెలిసింది. బట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్ ఏంటి, స్టాటిక్ int x is equal to 10. సో ఇది పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్. చైల్డ్ క్లాస్లో ఉన్న మెంబర్ స్టాటిక్ int x is equal to 20. ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్నీ మనకి చైల్డ్ క్లాస్లో ఇన్హెరిట్ అవ్వాలి. బట్ ఇక్కడ పేరెంట్ క్లాస్లో యూజ్ చేసిన మెంబర్ వాల్యూ సేమ్ x is equal to 20, అండ్ చైల్డ్ క్లాస్లో క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ కూడా సేమ్ x, బట్ వాల్యూ x is equal to 20. ఇక్కడ x is equal to 10, ఇక్కడ x is equal to 20. రెండు సేమ్ మెంబర్స్, ఐ మీన్ సేమ్ వేరియబుల్ నేమ్స్ బట్ డిఫరెంట్ వాల్యూస్. ఈ కేసులో ఎలా వర్క్ అవుతుంది, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఏదైతే x వాల్యూ ఆ స్టాటిక్ x is equal to 10 అనే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ ప్రాపర్టీ అనేది చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయ్యింది. బట్ ఈ స్టాటిక్ మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్కి స్టాటిక్ అని క్రియేట్ చేసామో దాని మీనింగ్ ఏంటి, హియర్ స్టాటిక్ మీన్స్ that variable is belong to class, not the individual object. Variable is belongs to class. ఓకే, సో టూ డిఫరెంట్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసాం. పేరెంట్ క్లాస్లో ఒక క్లాస్ వేరియబుల్ స్టార్ట్ int x is equal to 10, అండ్ చైల్డ్ క్లాస్లో అనదర్ క్లాస్ స్టార్ట్ int x is equal to 20. These are called class variables. These are belongs to this class, not the individual object. సో వన్స్ క్రియేట్ చేసామంటే ఈ స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి మెయిన్ ఈ స్టాటిక్ యొక్క పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే ఒక స్టాటిక్ మెంబర్ని క్రియేట్ చేసామో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా ఆ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ క్లాస్ నేమ్ యూజ్ చేసి ఈ స్టాటిక్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవ్వాలి. సో పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ ఏంటి మనకి, స్టాటిక్ int x is equal to 10. సో ఇది చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ, సారీ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ. చైల్డ్ క్లాస్లో ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటి, స్టాటిక్ int x is equal to 20. దిస్ ఈస్ ద క్లాస్ వేరియబుల్ ఫర్ దిస్ క్లాస్ చైల్డ్. ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అప్లై చేసామో ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయ్యాయి. సో సేమ్
ఆ ఎగ్జాక్ట్ ప్రాపర్టీ అనేది నాకు చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయ్యింది. సో ఇప్పుడు నా చైల్డ్ క్లాస్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయిన స్టాటిక్ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10, బట్ చైల్డ్ క్లాస్లో కూడా x ఈజ్ ఈక్వల్ టు 20 సేమ్ వేరియబుల్ నేమ్తో ఉంది. సో ఈ కేసులో మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్. ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, మనం అగైన్ చైల్డ్ క్లాస్లో x ఈజ్ ఈక్వల్ టు 20 చేసామంటే జనరల్గా మనం ఆ వాల్యూ ఓవర్ రైడ్ అవుతుంది అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఓవర్ రైడింగ్. ఇక్కడ జావాలో జరిగేది ఏంటంటే ఎప్పుడైతే సేమ్ వేరియబుల్ నేమ్తో ఉన్న ప్రాపర్టీ అనేది చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయిందంటే ఈ ఫీల్డ్ని హైడ్ చేస్తుంది. ఇట్ హైడ్స్ దట్ పేరెంట్ ఫీల్డ్. బట్ అంతేకాని కంప్లీట్గా ఓవర్ రైడ్ చేయదు. సో ఇప్పుడు మనకి చైల్డ్లో టూ క్లాస్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. ఆ పేరెంట్ రిలేటెడ్ స్టాటిక్ మెంబర్ అండ్ చైల్డ్ రిలేటెడ్ స్టాటిక్ మెంబర్, ఈ 2 మెంబర్స్ కూడా నాకు చైల్డ్ క్లాస్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ యాక్సెస్ చేసే టైంలో ఎప్పుడైతే ఈ x వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి ఏది యాక్టివ్ అవుతుంది? ఇది హైడ్ చేసి ఉంది కానీ కంప్లీట్గా ఓవర్ రైడ్ అవ్వలేదు. సో 10 పాసిబిలిటీ ఉంది, 20 పాసిబిలిటీ ఉంది. బట్ ఏ కేసులో ఏ వాల్యూ యాక్సెస్ అవుతుంది? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇన్ ద మెయిన్ మెథడ్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ ద చైల్డ్. చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము బట్ పేరెంట్ రిఫరెన్స్ యూస్ చేసి. ఫైనల్గా ఈ ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి? చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఈ పీలో మనకి ఆ పేరెంట్ రిలేటెడ్ ఎక్స్ వాల్యూ ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ 20, అండ్ చైల్డ్ రిలేటెడ్ ఎక్స్ వాల్యూ కూడా ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ 20. సో ఏ వాల్యూ యాక్సెస్ అవుతుంది, ఏది యాక్టివ్గా ఉంటుంది? ఎట్ ఎ టైం ఓన్లీ ఒకటే యాక్టివ్గా ఉంటుంది. సో ఆ ఏ వాల్యూ యాక్టివ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ ఇన్హెరిటెన్స్లో దట్ ఈస్ డిపెండ్ ఆన్. సో హియర్ ద మెయిన్ పాయింట్ ఈస్ that field access is decided by that field access is divided by compile time, type of the reference, not by the actual object. ఇక్కడ జనరల్గా మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఎవరికి? చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో జనరల్గా మనం థింక్ చేస్తే ఆ చైల్డ్ యొక్క ప్రాపర్టీ ప్రింట్ అవుతుంది 20 అని అనుకుంటాం. బట్ దిస్ ఇస్ రాంగ్. ఆ ఫీల్డ్ యాక్సెస్ అనేది ఇలా 2 ప్రాపర్టీస్ ఒకే క్లాస్లో ఉన్నప్పుడు దేన్ని యాక్సెస్ చేయాలి అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తుంది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ టైప్. ఈ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేసే టైంలో రిఫరెన్స్ టైప్ ఏదైతే యూస్ చేసామో ఈ పర్టికులర్ రిఫరెన్స్ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుంది, నాట్ ద యాక్చువల్ ఆబ్జెక్ట్. ఈవెన్ ఇక్కడ మనం చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా మనం యూజ్ చేసిన రిఫరెన్స్ ఏంటి? పేరెంట్ రిఫరెన్స్ యూజ్ చేసాం. సో పేరెంట్ మెంబర్, ఈ కేసులో పేరెంట్ మెంబర్ యాక్సెస్ అవుతుంది, చైల్డ్ మెంబర్ హైడ్లో ఉంటుంది. సో పేరెంట్ మెంబర్ యొక్క ఎక్స్ వాల్యూ ఏంటి? మనం ప్రింట్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్ యొక్క ఎక్స్ వాల్యూ. ఇప్పుడు యాక్టివ్లో ఉన్నది పేరెంట్ క్లాస్ బికాస్ ఆ రిఫరెన్స్ టైప్ యొక్క ఫీల్డ్ని యాక్సెస్ చేస్తుంది. సో p డాట్ x ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఎప్పుడైతే ప్రాపర్టీ ఇన్హెరిట్ అయ్యిందో సో ఈ వాల్యూ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది కూడా ఈ క్లాస్లో ఉంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు పేరెంట్. బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో రిఫరెన్స్ టైప్ ఏదైతే యూస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయగలం. ఇన్ కేస్ ఇక్కడ మనం చైల్డ్ రిఫరెన్స్ యూస్ చేసుకుంటే ఈ కేసులో మనం ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎక్స్ వాల్యూ ఆ చైల్డ్ యొక్క ప్రాపర్టీ 20 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం యూస్ చేసిన రిఫరెన్స్ టైప్ ఏంటి? పేరెంట్. సో పేరెంట్ యొక్క రిఫరెన్స్ టైప్ యూస్ చేసాం కాబట్టి ఆ పేరెంట్ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుంది, చైల్డ్ కాకుండా. పేరెంట్ యొక్క ఎక్స్ వాల్యూ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 10. సో హియర్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ 10. Hope you understand. Coming to the next day challenge. So this is day 76 challenge. So ikkada em chesam, in the class main we have created the 2 methods of same name but using different parameters. So ee case enti, ee concept emanta man, this is called method overloading.
In a class, if we have the two methods of same name but with different parameters, that is called method overloading. So two overloaded methods ఉన్నాయి. సో ఈచ్ మెథడ్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ షో మెథడ్లో ఇది యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఏ. అండ్ ఈ ఫంక్షన్లో మనం పెర్ఫామ్ చేసే టాస్క్ జస్ట్ ఇంట్ అని టైప్ చేస్తున్నాం, అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందా లేదా అని జస్ట్ తెలుసుకోవడానికి జస్ట్ ఒక ప్రింట్ ఫంక్షన్ రాసాం, ఇంట్ అనేది ప్రింట్ చేసాం. ఇన్ కేస్ ఈ సెకండ్ ఫంక్షన్ షో లాంగ్ ఆఫ్, ఇది యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్ లాంగ్ డేటా టైప్. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ప్రింట్ అయ్యేదేంటి, లాంగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి. ఈ మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఏం చేసాం, ఈ మెయిన్ క్లాస్కి ఏదైతే మనం మెయిన్ క్లాస్ క్రియేట్ చేసామో ఆ మెయిన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి షో ఆఫ్ మెథడ్ని కాల్ చేయడానికి ట్రై చేసాం, బట్ మనం పాస్ చేసిన వాల్యూ ఏంటి, 5 అనేది పాస్ చేసాం. ఎలాంటి సఫిక్స్ డెసిమల్ ప్లేసెస్ లేకుండా ఒక సింగిల్ వాల్యూ పాస్ చేస్తే అది మన కంపైలర్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఆఫ్ డేటా టైప్ ఇంటీజర్. సో మనకి 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. మనం షో ఆఫ్ మెథడ్ని కాల్ చేస్తున్నాము. సో ఈ షో ఆఫ్ మెథడ్ దేన్ని కాల్ చేస్తుంది, ఈ ఫస్ట్ షో ఆఫ్ మెథడ్నా సెకండ్ షో ఆఫ్ మెథడ్ని కాల్ చేస్తుందా అనేది. మెథడ్ ఓవర్లోడింగ్ జరిగింది, రెండు సేమ్ నేమ్తో ఉన్నాయి కాబట్టి. సో ఏది కాల్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది మనకి, సో నా కంపైలర్ చెక్ చేసుకుంటుంది దేనికి ఎగ్జాక్ట్ మ్యాచ్, మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్ అనేది దేనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ మెథడ్ షో ఆఫ్ అనేది ఇక్కడ రాగానే దీనికి 2 మెథడ్స్ ఎన్కౌంటర్ అయ్యాయి. సో ఫస్ట్ మెథడ్ రిసీవ్ చేసుకునే ఆర్గ్యుమెంట్ టైప్ ఏంటి, ఇంటీజర్. మనం పాస్ చేస్తుంది 5, ఇంటీజర్ డేటా టైప్. సో పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. సో ఇక్కడ కాకుండా నెక్స్ట్ కూడా కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, మనం పాస్ చేసిన వాల్యూ ఇంటీజర్ బట్ ఇక్కడ రిసీవ్ చేసుకునేది లాంగ్. ఇది కంపాటబులే, బట్ లాంగ్ డేటా టైప్ కూడా మనకి ఏ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, బట్ ఎక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏది మనకి ఇక్కడ కంపాటబిలిటీ కాదు, ఈ రెండు మెథడ్స్ డిఫైన్ ఆల్రెడీ ఓవర్లోడ్ అయిన మెథడ్స్లో ఏదైతే ఎగ్జాక్ట్ మ్యాచ్, నాట్ పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్ అనే టెర్మినాలజీ అయితే బెటర్ ఏమో, ఏదైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉందో మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్కి ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూ 5 ఇస్ నథింగ్ బట్ ఇంటీజర్ డేటా టైప్, నాట్ లాంగ్. సో ఇంటీజర్ డేటా టైప్ ఆర్గ్యుమెంట్గా రిసీవ్ చేసుకునే షో మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి ఇందులో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఏం రాసాం, సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. సో ఇంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. Okay, and coming to the next day challenge, this is day 77 challenge. సో ఇక్కడ ఏం చేసాం, మెయిన్ మెథడ్లో ఇక్కడ కూడా షో ఆఫ్ మెథడ్స్ రెండు రాసాం. We have created 2 methods of same name but with different parameters. సో డిఫరెంట్ పారామీటర్స్ ఏంటి, ఇక్కడ డిఫైన్ చేసింది int a long b. సెకండ్ షో ఆఫ్ మెథడ్లో లాంగ్ ఏ ఇంట్ బి. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇంట్ లాంగ్. సో ఇక్కడ మనం ఓవర్లోడ్ చేసిన 2 మెథడ్స్లో మనం డిఫైన్ చేసిన పారామీటర్స్ ఏంటి, ఇంట్ ఏ లాంగ్ బి. ఇది ఫస్ట్ మెథడ్లో. సెకండ్ మెథడ్లో డిఫైన్ చేసిన పారామీటర్స్ లాంగ్ ఏ ఇంట్ బి. ఇన్ కేస్ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతే మనకి ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ ఏంటి, ఈ మెథడ్లో జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. సో ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తుంది, ఇంట్ లాంగ్. సో ఈ పారామీటర్స్ని రిసీవ్ చేస్తున్నట్టు ఒక ఇండికేషన్కి. ఇన్ కేస్ ఈ సెకండ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతే మనకి ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ ఏంటి, లాంగ్ ఇంట్. ఓకే, కమింగ్ టు ద యాక్చువల్ ఎగ్జిక్యూషన్, మెయిన్ మెథడ్ నుంచి మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేసాం, మనం ఈ మెయిన్ క్లాస్కి ఏదైతే మెయిన్ క్లాస్ డిఫైన్ చేసామో ఆ మెయిన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి షో ఆఫ్ మెథడ్ని కాల్ చేసాం, 2 వాల్యూస్ని పాస్ చేస్తూ. సో ఎలాంటి డెసిమల్ ప్లేసెస్ లేకుండా డైరెక్ట్గా ఒక ఈ వాల్యూని సింగిల్ వాల్యూని పాస్ చేస్తే అది మన కంపైలర్ ఏ డేటా టైప్గా కన్సిడర్ చేస్తుంది, ఆఫ్ టైప్ ఇంటీజర్. సో 2 ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాము. సో షో ఆఫ్ మెథడ్ మనకి 2 షో ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఈ కేసులో మెథడ్ ఓవర్లోడింగ్లో ఫస్ట్ దేన్ని చెక్ చేస్తుంది అంటే, ఫస్ట్ మెథడ్
ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇన్ కేస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ లేకపోతే అట్లీస్ట్ కంపాటబుల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. కంపాటబుల్ లేకపోతే ఆ కేసులో రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే ఆ ఫంక్షన్ డిఫైన్ చేయలేనట్టుగా ఎర్రర్ రైజ్ చేస్తుంది మనకి. సో ఇది అది చెక్ చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటే దానికి హై ప్రియారిటీ ఇస్తుంది, లేదు అంటే ఆ కంపాటబుల్ మెథడ్. ఫర్ సపోజ్ ఇందాక డిఫైన్ చేసిన మెథడ్లో ఫర్ సపోజ్ ఈ వాయిడ్ ఫర్ సపోజ్ ఈ మెథడ్ లేదు, జస్ట్ వాయిడ్ షో లాంగ్ ఏ. ఇంకొక వాయిడ్ మెథడ్ రాసాము, వాయిడ్ షో బట్ ఇట్ టేక్స్ అ స్ట్రింగ్. సో ఈ మెథడ్లో మనం రాసింది ఏంటంటే system.out.println ఆఫ్ స్ట్రింగ్ టైప్, స్ట్రింగ్ ఆర్ ఏ క్యారెక్టర్ స్ట్రింగ్. సో అలా వేరే డిఫరెంట్ డేటా టైప్ యూజ్ చేసాం అనుకుందాం. సో ఈ కేసులో మనం పాస్ చేసే వాల్యూ ఇంటీజర్ డేటా టైప్, బట్ మనకి అవైలబుల్గా ఉన్నవి లాంగ్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్. ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది రెండు చోట్ల లేదు. ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం చూస్తుంది. ఈ కేసులో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, బట్ ఈ ఫంక్షన్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది లేదు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ లేని కేసులో అది నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుందంటే కంపాటబుల్ అవుతుందా లేదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ టైప్ ప్రమోషన్. మనం స్టార్టింగ్ కొన్ని ఛాలెంజెస్లో ఒక టాపిక్ చూసాం, టైప్ కాస్టింగ్ అనే టాపిక్. సో అందులో 2 types ఆఫ్ టైప్ కాస్టింగ్ జరుగుతుంది, వైడనింగ్ టైప్ కాస్ట్ అండ్ నారోయింగ్ టైప్ కాస్ట్. ఆ వైడనింగ్ టైప్ కాస్ట్ ఏంటి, ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి నా ప్రోగ్రామ్ ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఆటోమేటిక్గా ఆ టైప్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. అంటే ఒక స్మాల్ సైజ్ డేటా టైప్ని లార్జ్ సైజ్ డేటా టైప్లో ప్లేస్ చేయాలి అంటే మనం ఎక్స్ప్లిసిట్గా ఎలాంటి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టక్కర్లేదు, ఇంప్లిసిట్గా అదే కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ టైప్ ప్రమోషన్. ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి ప్రమోట్ అవుతుంది ఆటోమేటిక్గా, బికాజ్ ఇక్కడ కంపాటబుల్. ఇంటీజర్ అనేది 4 bytes, లాంగ్ అనేది 8 bytes. సో 4 bytes ఆఫ్ డేటాని 8 bytes ఆఫ్ మెమరీలో మనం ప్లేస్ చేయగలం. సో అందుకే ఎలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ లేకుండా ఈజీగా ఇంటీజర్ డేటా టైప్ని లాంగ్ డేటా టైప్లో ఆటోమేటిక్గా మనం టైప్ కాస్ట్ చేయొచ్చు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తుంది. మెథడ్ ఓవర్ రైడింగ్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది లేకపోతే టైప్ కంపాటబిలిటీ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఈ ఇంటీజర్ 5 అనేది లాంగ్ డేటా టైప్లో టైప్ ప్రమోట్ చేసి ఈజీగా ఇంటీజర్ డేటా టైప్ నుంచి లాంగ్ డేటా టైప్కి అది కన్వర్ట్ అవ్వగలదు బై యూజింగ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఆ పాసిబిలిటీ ఉంది అంటే ఆ కంపాటబిలిటీ ఉంది ఇంటీజర్కి లాంగ్కి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ లేనప్పుడు ఆ కంపాటబుల్ టైప్ యొక్క మెథడ్ని చూస్ చేసుకొని ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్ వే. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం పాస్ చేసేది 2 ఇంటీజర్ వాల్యూస్. సో ఫస్ట్ టైప్ చెక్ చేసుకుంటుంది. ఈ వాయిడ్ షో అనేది ఇంట్ ఏ, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. బట్ సెకండ్ డేటా టైప్ ఏంటి, మనం పాస్ చేసేది ఇంటీజర్ డేటా టైప్, బట్ ఇక్కడ మనకి లాంగ్ డేటా టైప్. పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు కానీ బట్ టైప్ ప్రమోట్ చేసి దీన్ని స్టోర్ చేయగలదు. సో దిస్ మెథడ్ ఈస్ కంపాటబుల్. మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్తో ఈ మెథడ్ కంపాటబుల్. సో ఒకటే చెక్ చేసి ఊరుకోదు, సెకండ్ మెథడ్ కూడా చెక్ చేస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటి, లాంగ్ ఏ. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాదు బట్ ఆ ఇంటీజర్ డేటా టైప్ని లాంగ్ డేటా టైప్లో ప్లేస్ చేయగలం. ఇట్ ఈస్ కంపాటబుల్. టైప్ ప్రమోట్ చేసి ఆర్ టైప్ కాస్ట్ చేసి మనం స్టోర్ చేయగలం. సో ఇట్ ఈస్ కంపాటబుల్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేసేది ఇంటీజర్ డేటా టైప్ అండ్ ఇక్కడ ఉన్నది కూడా ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. సో ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇది కూడా కంపాటబుల్. రెండిట్లో ఏ ఒకటి కూడా ఎగ్జాక్ట్ లేదు. సో ఈ హై ప్రియారిటీ అనేది లేదు. సెకండ్ కేస్ ఏంటి, కంపాటబుల్. బట్ రెండు కంపాటబులే. ఈ కేసులో మన కంపైలర్కి అంబిగ్విటీ అనేది రైజ్ అవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ కన్ఫ్యూజన్ని ప్రివెంట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ రెండు కంపాటబుల్ ఈ అంబిగ్విటీని రైజ్ చేసేవి ఏమున్నాయో అది ఎగ్జిక్యూట్ చేయడానికి అలౌ చేయదు. సో దిస్ రైజెస్ అన్ ఎర్రర్. సో దిస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈజ్ ఎర్రర్. ఎలాంటి అవుట్పుట్ రాదు బికాస్ ఇది కంపాటబుల్ ఉంది, ఇది కంపాటబుల్ ఉన్నాయి. రెండు కంపాటబుల్ మెథడ్స్ ఉంటే నా కంపైలర్కి దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది తెలీదు.
సో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో తెలియకపోతే it causes some ambiguity and it returns some error. ఓకే, సో ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ మనకి ఎర్రర్ వచ్చి ప్రోగ్రామ్ అక్కడే స్టాప్ అయిపోతుంది, ఎలాంటి అవుట్పుట్ని ప్రింట్ చేయదు. సో దీస్ ఆర్ ద డేస్ 75, 76 and 77 challenges. Hope you understand and thank you.